నమస్తే. నేను GVSatyanarayana. ఈ ఎపిసోడ్‌లో ఇంకొక 3 కంపెనీలు మీకు వివరించడం జరుగుతుంది. ఆ 3 కంపెనీలు ఏంటో చూద్దాం. ఈ 3 కంపెనీల్లో ఒకటి హిమాద్రి స్పెషాలిటీ. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్. ఈ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ఏదైతే ఉందో క్వార్టర్స్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో 14 కోట్లు వస్తే ఈ సంవత్సరం 39 కోట్లు రావడం జరిగింది. 14,342 నియర్లీ 300% పెరిగింది. ఇక ఓవరాల్గా యాన్యువల్కి వస్తే అంటే క్వార్టర్స్కి 40 వస్తే 39 వస్తే 4 16 156 కోట్లు వచ్చే అవకాశం. అయితే TTM 63 కోట్లు ఉంది. అలా చూసుకున్నా కానీ లాస్ట్ ఇయర్ మార్చి 2022కి 39 కోట్లు ఉంటే ఈ సంవత్సరం మళ్ళీ మార్చికి 63 కోట్లుగా చూపిస్తుంది. ఇది బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 42 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు 1826 కోట్లు, బారోయింగ్స్ 598. తర్వాత క్యాష్ ఫ్లో 121. ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి 45.39, డిఐలు వచ్చి 1.61, ఎఫ్ఐఐలు 1.61, డిఐలు 0, పబ్లిక్ వచ్చి 53. తర్వాత ఇక పీర్స్ దీనికి ఏవైతే అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటి వాళ్ళు పిడిలైట్, SRF, గుజరాత్ ఫ్లోరో, ఆర్తి ఇవన్నీ కూడా అంటే ఇవి దానికి సంబంధించినవి. ఇక చార్ట్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిపోయిండు. ఇప్పుడు 100 దగ్గర ట్రేడ్ అవుతుండు. తర్వాత ఇది ఏం చేస్తుందో స్పెషాలిటీ కెమికల్స్ ఈ మధ్య స్పెషాలిటీ కెమికల్స్లో వీళ్ళది అంటే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వచ్చి అడ్వాన్స్డ్ కార్బన్ మెటీరియల్స్, కార్బన్ బ్లాక్, కోల్ టార్ పిచ్, నాఫ్తాలిన్ డెరివేటివ్స్, SNF, PC అవే అనమాట. అంటే ఇండస్ట్రీస్ లిథియం అయాన్ బ్యాటరీ. ఈ లిథియం అయాన్ బ్యాటరీ అంటే మన సెల్ ఫోన్లో వేసేటటువంటి అవి, అల్యూమినియం, గ్రాఫైటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్, టైర్సు అంటే దేనికి వాడతారు అంటే ఈ ప్రోడక్టు ఏ ఇండస్ట్రీకి వాడతారు అంటే వీళ్ళు ఏదైతే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ప్రొడక్ట్ చేస్తారో సపోజ్ అడ్వాన్స్డ్ కార్బన్ మెటీరియల్స్ ప్రొడక్ట్ చేస్తారు, అది దేనికి వాడతారు లిథియం అయాన్ బ్యాటరీలకి. ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క దానికి అనమాట పవర్ ఉంది. స్పెషాలిటీ ఆయిల్స్ డైస్ అండ్ ఇంటర్మీడియట్స్కి అట్లా. ఇది సింపుల్గా హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇవన్నీ అనమాట మనం టైర్లకి మన స్పెషాలిటీ ఆయిల్, కోల్టార్ పిచ్, అడ్వాన్స్డ్ కార్బన్ ప్రొడక్ట్స్ కంపెనీ. ఇది హిమాద్రి గురించి. ఇక నెక్స్ట్ ఇంకొక కంపెనీకి వెళ్తే JMC ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఈ JMC ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వచ్చి 9920 ఉంది. JMC ప్రాజెక్ట్స్ ఫండమెంటల్స్గా JMC ప్రాజెక్ట్స్ని మనం చూసినట్టయితే క్వార్టర్స్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి -1 కోటి లాస్లో ఉంటే ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ వచ్చి 31 కోట్లు ప్రాఫిట్లో ఉంది. 3 120 అంటే వీళ్ళు 60 కోట్లు చూపిస్తున్నారు యాన్యువల్కి. అలా లెక్కేసినా కూడా లాస్ట్ ఇయర్ 18 కోట్లు ప్రాఫిట్ వస్తే ఈ సంవత్సరం 60 కోట్లు. మన ప్రకారం క్వార్టర్స్కి 31 కోట్లు అంటే 4 క్వార్టర్స్ వచ్చేటప్పటికి 124 కోట్లు. అంటే సంవత్సరానికి 18 కోట్లు ప్రాఫిట్ వస్తే ఒక క్వార్టర్లోనే ఇది 31 కోట్లు రావడం జరిగింది. అంటే యాన్యువల్ వచ్చేటప్పటికి కంపెనీ 18 కోట్లుగా ఉన్నటువంటిది ఈ సంవత్సరం 120 కోట్లు. బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే 34 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 493 కోట్లు, బారోయింగ్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి అప్పులు. తర్వాత -50లో ఉంది క్యాష్ ఫ్లో. ఇక ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 67.75, ఎఫ్ఐఐలు వచ్చి 0.98, డిఐలు వచ్చి 19. అంటే మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎఫ్ఐఐలు తక్కువ ఉన్నారు, పబ్లిక్ వచ్చి తక్కువనే ఉంది 11.84. ఇక పీర్స్ అంటే ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించింది. దీనికి పీర్స్ అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటివి KNR కన్స్ట్రక్షను, NCC, నేషనల్ స్టాండర్డ్, మ్యాక్రోటెక్ డెవలపర్స్ అవి. ఇక చార్ట్ వచ్చేటప్పటికి 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటి వెళ్ళిపోవడం జరిగింది. JMC ప్రాజెక్ట్స్ ఇష్యూకి వచ్చినట్టు అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనము వీళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళ సర్వీసెస్ ఏంటివి, వాళ్ళు బిజినెస్ సెగ్మెంట్స్ సర్వీసెస్ ఏమి ఒకటి, తర్వాత వీళ్ళు ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చి మనకి బిల్డింగ్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రియల్, పవరు, ఇది వాళ్ళ యొక్క సర్వీసెస్. బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది సింపుల్గా JMC ప్రాజెక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక ఇంకొక కంపెనీ వచ్చి మనకి
అరవింద్ లిమిటెడ్. ఈ అరవింద్ లిమిటెడ్ ఏదైతే ఉందో అరవింద్ టెక్స్టైల్స్ అనమాట. ఇవాళ 104.20 చూపిస్తుంది. తర్వాత అరవింద్ లిమిటెడ్, అరవింద్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 102 కోట్లు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు 11 కోట్లు మైనస్లో ఉంది. టర్న్ అరౌండ్ అంటే మైనస్ ఉన్నటువంటి, అంటే లాస్లో ఉన్నటువంటిది ప్రాఫిట్లోకి వచ్చింది. దీన్ని ఇటువంటి కంపెనీలు టర్న్ అరౌండ్ అంటాం. ఇప్పుడు 102 కోట్లు ఒక క్వార్టర్కి వచ్చింది. లాస్ట్ ఇయర్ 242 కోట్లు యాన్యువల్కి వచ్చింది. ఆ లెక్కన ఇప్పుడు 102 × 4 అంటే 408 కోట్లు. కానీ ఇక్కడ టీటీఎం 355 కోట్లు చూపిస్తుంది. ఆ లెక్కన వేసినా కూడా ఓకే కంపెనీ. బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 261 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 2690 కోట్లు, క్యాష్ ఫ్లో ఈ 34. ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి కొంచెం తక్కువ ఉంది, 41.26 ఉంది. ఎఫ్ఐఐలు వచ్చి 11.42, జనరల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 11.14, పబ్లిక్ వచ్చి 36. పబ్లిక్ ఎక్కువ ఉంది, 36.18. ఇక పీర్స్కి వచ్చేటప్పటికి ఇది టెక్స్టైల్ కంపెనీ. అరవింద్ కాటన్లో లీడరు, అంటే ఇండో కౌంట్, వర్ధమాన్ టెక్స్టైలు, నితిన్ స్పిన్నరు, అంబికా కాటన్. అవి ఒకప్పుడు Y2K సాల్వ్ అయినప్పుడు 2000 ఇయర్లో బిల్ క్లింటన్ హైదరాబాద్ గచ్చిబౌలి హైటెక్ సిటీ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు ఈ అరవింద్ బట్టల్ని ప్రజెంట్ చేసిండు. అంటే అప్పట్లో అంత లీడరు అని అర్థం. అంటే ఈ కాటన్లో లీడింగ్ ఏదైతే ఉందో అరవింద్ అనమాట. అవే ఆయనకు అప్పుడు బట్టలు పెట్టడం జరిగింది. అది ఎందుకు చెప్తున్నా అంటే 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు అది మళ్ళీ మూమెంట్ వచ్చింది. 2000 అప్పుడు భూమిలో అది బాగా పర్ఫామ్ చేసింది అనుకోండి, ఆ బిల్ క్లింటన్ వచ్చిన టైంలో. ఇప్పుడు మనం మళ్ళీ గ్రాఫ్లోకి వెళ్తున్నాం. చార్ట్ అయితే ఇప్పుడే 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటింది. 200 డేస్ 50 డేస్ దాటింది, 200 దాటడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇది ఇక మనము ఆ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఈ అరవింద్ అంటే టెక్స్టైల్, ఇది ఇక ఫ్యాబ్రిక్, అపారెల్, బ్రాండ్స్ అంటే అరవింద్ చాలా ఉన్నాయి షోరూమ్స్. అది రియల్ ఎస్టేట్లో కూడా ఉంది, ఇంజనీరింగ్లో ఉంది, ఇంటర్నెట్, ఇది అనమాట. ఇది గ్లోబల్ బ్రాండ్స్ వీళ్ళకి. అంటే వెన్ హిస్టరీ, ఫ్యాషన్, వీళ్ళు కాటను 1,50,000 ప్లస్ కల్టివేషన్ జరుగుతుంది ఎకరాల్లో. తర్వాత ఎనర్జీ వచ్చి 7,78,581 ప్లస్ KWH ఎనర్జీ అనమాట వీళ్ళది. ఇది వీళ్ళ యొక్క అరవింద్. ఇది లోగో. మీరు ఈ లోగో చూస్తే ఐడియా వచ్చేస్తుంది చాలా వరకు. అరవింద్ సెపరేట్గా వాళ్ళ ఈ షోరూమ్స్ ఉన్నాయి అరవింద్. ఇది అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది సింపుల్గా అరవింద్. ఇక మీకు మళ్ళీ ఈ 3 అంటే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, జేఎంసీ ప్రాజెక్ట్స్, అరవింద్ లిమిటెడ్, ఈ 3 మీకు కంపెనీలు ఇన్ఫర్మేషన్. మీరు ఇవి అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఈ క్వార్టర్లో రిజల్ట్స్ వచ్చినాయని మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ కనుక పర్ఫార్మెన్స్ తగ్గిపోతే మళ్ళీ షేర్ రేట్లు తగ్గిపోతాయి. పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, తగ్గి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్లోనే మళ్ళీ ఈ కంపెనీలు పర్ఫామ్ చేస్తాయి, మళ్ళీ కొత్త కంపెనీలు ఉంటాయి. అంటే సెకండ్ క్వార్టర్లో పర్ఫామ్ చేసేవి ఉంటాయి. సెకండ్ క్వార్టర్లో పర్ఫామ్ చేస్తే అవి అక్కడి నుంచి పెరగటం మొదలు పెడతాయి. ఇది ఫస్ట్ క్వార్టర్లో పర్ఫామ్ చేసినటువంటివి కంపెనీలు. ఇవి సింపుల్గా ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.